వనపర్తి జిల్లాలో రిటైర్డ్ ఏఎస్ఐ వినూత్న నిరసన తెలిపారు. పదవి విరమణ పొందిన బెనిఫిట్స్ రాలేదంటూ విద్యుత్ స్తంభానికి ప్లకార్డు కట్టి నిరసన తెలిపారు. అహ్మద్ హుసేన్ పేరుతో వనపర్తి పట్టణంలోని రాజీవ్ చౌరస్తాలో విద్యుత్ స్తంభానికి నిరసన ప్లకార్డులు కట్టారు. తాను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పదవి విరమణ పొంది 5 ఏళ్లు అవుతున్నప్పటికీ ఈఎల్ క్యాన్సిల్ అయిందన్నారు. అహ్మద్ హుసేన్ మళ్లీ 2023 ఫిబ్రవరిలో కొత్త టోకెన్లు పంపినా ఇప్పటి వరకు తనకు రావాల్సిన 2,20,366 బిల్ పాస్ కాలేదన్నారు. ఇక వెంటనే ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా తన పెండింగ్ బిల్స్ వెంటనే పాస్ చేయించాలని ప్లకార్డులో కోరారు. రిటైర్మెంట్ అయినాను 2020 మేలో రిటైర్మెంట్ అయినాను. నాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చినవి, కానీ కొన్ని అధికారాల వల్ల సెకండ్ బిల్స్ పాస్ కాలేదు. 2,20,360 రూపాయలు పెండింగ్లో పెట్టినాను. 2022 నుంచి ఈకోవేలో పెండింగ్ పెట్టి మళ్ళీ 2023లో కొత్త టోకెన్ నెంబర్ తీసుకొని రావాలని చెప్పేసి మళ్ళీ కొత్త టోకెన్ తీసుకున్నాను. ఆ టోకెన్ కూడా ఇంతవరకు నాకు బిల్ పాస్ కాలేదు. నాతో 5 మంది ఏఎస్ఐలు ఉన్నారు, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. దాంట్లో ఒక బిల్ పాస్లో 2 లక్షల రూపాయల చిన్న బిల్స్ గవర్నమెంట్ తలుచుకుంటే చిన్న బిల్స్ ఎప్పుడు పాస్ చేయాలి. నేను చాలా ఇబ్బంది ఉన్నాను. నేను కొన్ని చెప్పలేని పరిస్థితి అప్పు చేసినాను. దానికి బాకీ నెల వస్తేనే సేఫ్గా థ్యాంక్ యూ.